ఈనాడు మనం ఏదైతే చర్చ జరుగుతున్నదో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆషామాషిగా రాలే. ఆనాడు చిట్టెం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తైన ప్రాంతం. ఈ ప్రాంతానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతల పథకం ద్వారానే వస్తాయి. భీమా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయించమని చిట్టం నర్సిరెడ్డి గారు అడిగారు. కానీ వారు మరణించడం, రాజశేఖర రెడ్డి గారు మరణించడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మళ్ళీ నేను కొడంగల్ శాసనసభ్యుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాన్ని ఎంబడిపడి పదే అడిగి సర్వేలకు నిధులు మంజూరు చేయించి 7.5 టీఎంసీల నికర జలాలతోని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1500 కోట్ల రూపాయలతోని 2014 చివరి జీవో ఉమ్మడి రాష్ట్రంలో ఈ రోజు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం తెచ్చుకున్నాం.